మీరు ఎంతగానో ఎదురు చూస్తే మాలిజ్ అండి ఎలా చేయాలో ఈ వీడియోలో ఫుల్ వీడియో ఉంది. చాలా టేస్టీగా ఉందండి మాలిజ. ఒక్కసారి మీరు టేస్ట్ చేసిందంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మాలిజ్ అండి. ఈరోజు వీడియోలో మాలిజా చేస్తున్నాను. ఒక గ్లాసు పిండి అండి, పూరీ పిండి. మనం గోధుమ పిండి కాకుండా పూరీ పిండి ఉంటుంది కదా, ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ పిండికి మాలిజా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా జల్లెడ బట్టి పట్టుకున్నానండి పూరీ పిండి. ఇప్పుడు వాటర్ వేసి తడుపుకుందాం. ముందుగా ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసి మొత్తం కలుపుకొని మనం ఇంట్లో అప్పటిదప్పటికే చేసుకోవాలి. ఏమైనా స్వీట్ అంటే ఈజీగా అండి ఇలా మాలిజా చేసుకోవడం చాలా బాగుంటుంది. చపాతీ పిండికి ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలి. మొత్తం తడుపుకున్నాక ఒక 10-15 నిమిషాలు కొంచెం పిండి నానితే బాగుంటుందండి. ఇంతవరకు మూత. ఇప్పుడు బెల్లం తురుముకుందామండి. ఇది కేజీ బెల్లము. నేను దీంట్లో చపాతీ పిండికి ఈ పిండికి ఎంత సరిపడుతుందో బెల్లం అంతా తురుముకోవాలి. దంచొచ్చు కానీ కొంచెం దంచితే కొంచెం మెత్తగా అవుతుంది కదండి, నీరులాగా. అందుకే నేను ఇట్లా తురిమితే మనం దంచే అవసరం లేదు, ఈజీగా కలుపుకోవచ్చు. దానికి ఎంత సరిపోతుందో పిండికి అంతనే తురుముకోవాలి. ఇలా సరిపడా తురుముకోవాలండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలంటే ఎక్కువ తురుముకోవాలి. ఎందుకంటే మనకు 2-3 చపాతీలకే కదా, అందుకు నేను దానికి సరిపడనే తురుముకున్నాను. ఇప్పుడు మనం పిండి నాని ఉంటుంది కదా, చపాతీ వేసుకుని ఇట్లా రౌండ్గా వేసుకొని పెట్టుకొని ఇప్పుడు చపాతీ వేసుకుందామండి. మనం కొంచెం మందంగానే వేసుకోవాలి. ఈజీగా అండి ఇట్లా మాలిజా చేసుకోవడం. పిల్లలకు మనకు కానీ ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా అప్పటికప్పుడికే ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పూరీ సైజ్ వేసుకొని దానికి నెయ్యి రాసుకోవాలండి. ఇట్లా 3 ఇట్లా వేసుకొని పెట్టుకొని కొంచెం మందంగా చపాతీ వేసుకోవాలి.
ఇప్పుడు ఇది కొంచెం చపాతీ సైజు కాకుండా చిన్నగా మందంగా చేసుకోవాలండి. ఈ సైజు ఉన్న చాలు. చపాతీలు అయినాయి కదా, ఇప్పుడు పెన్నం పెట్టి చిన్న సింబల్ పెట్టి కాల్చుకుందాం. ఇప్పుడు చిన్నగా మాడకుండా ఇక్కడ పైన పైన ఇట్లా నెయ్యి రాసుకుంటాం. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీ ఉంటుందండి. పొంగితే బాగుంటుంది. ఇట్లా లైట్గా కాల్చుకోవాలి. చిన్న ఇప్పుడు ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం చించుకోవాలి ఇట్లా, ఎందుకంటే చల్లగా అయితే బాగుండదు. కాలుతుంది కానీ అట్లా కొంచెం కొంచెం అన్నీ దించుకున్నాక ఇట్లా వేడి వేడి ఉన్నప్పుడు కొంచెం మిక్సీకి వేసుకోవాలండి. మొత్తం మిక్సీకి పట్టుకున్నాక ఇప్పుడు సోంపు అండి, బడే సోంపు కొంచెం గ్రైండర్కి పట్టుకొని కలుపుకోవాలి. కొంచెం కచ్చా పచ్చగా వేసుకుని ఏం కాదు. కొన్ని పుట్నాలు కూడా వేయాలండి, టేస్ట్కి బాగుంటుంది. ఇప్పుడు మనం తురుముకున్న బెల్లం కూడా మొత్తం కలిపేలాగా, మొత్తం కలిసేలాగా ఇట్లే పొడి పొడైనా తినొచ్చండి. మామూలుగా ఇట్లా లడ్లలాగానే వేసుకోవచ్చు. సోంపు బడే సోంపు వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. పుట్నాలకి సోంపుకి చాలా టేస్ట్ వస్తుంది. మామూలుగా నేనైతే ఇట్లా లడ్లు కడుతున్నా. చూడండి, లడ్లు వేసి ఇట్లా పెట్టుకోవాలి, లేకుంటే అట్లా అయినా తినచ్చు. ఇట్లా పొడి పొడిగా చాలా టేస్టీ ఉంటుందండి ఇట్లా మాలిజా చేసుకుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకొని మన ఛానల్ ముందుగా బెల్ ఐకాన్ కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.